హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ క్యారెట్ కీరా శాండ్విచ్. యమ్మీగా టేస్టీగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్లా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం మిక్సీ జార్లో కారానికి తగినన్ని పచ్చిమిర్చి, ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, అరచెక్క నిమ్మకాయని పిండుకొని మిక్సీ పట్టుకొని గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక బౌల్లో 1/2 కిలో తురిమిన క్యారెట్, ఒక పెద్ద కీరా తురుము, సన్నగా తరిగిన 2 క్యాప్సికమ్ల తురుము, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 3 టేబుల్ స్పూన్లు మొజరెల్లా చీజ్ వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒక టీ స్పూన్ ఆరిగానో, ఒక టీ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ మయోనీస్ వేసి మిక్స్ చేసుకోవాలి. బటర్ని కరిగించి పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైస్కి తయారు చేసుకున్న గ్రీన్ చట్నీని అప్లై చేసుకొని మరో బ్రెడ్ స్లైస్ని ఇలా టోస్టర్లో ఉంచి తయారు చేసుకున్న క్యారెట్ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. దానిపైన గ్రీన్ చట్నీ అప్లై చేసిన బ్రెడ్ పీస్ను ఉంచి పైన బటర్ అప్లై చేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ని పాన్ పై కూడా చేసుకోవచ్చు. యమ్మీ టేస్టీ క్యారెట్ కీరా శాండ్విచ్ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.